జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలోని 5వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. అహింసా అహింసా, సమతా సమతా, తుష్టిః తుష్టిః, తపోదానం తపోదానం, యశో యశః యశో యశః, భవంతి భవంతి, భావా భావా, భూతానాం భూతానాం, మత్త మత్త, ఏవ ఏవ, పృథగ్విధాః పృథగ్విధాః. ఇప్పుడు మళ్ళీ అహింసా అహింసా, సమతా సమతా, తుష్టిః తుష్టిః, తపోదానం తపోదానం, యశో యశః యశో యశః, భవంతి భవంతి, భావా భావా, భూతానాం భూతానాం, మత్త ఏవ మత్త ఏవ, పృథగ్విధాః పృథగ్విధాః. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. అహింసా సమతా తుష్టిః అహింసా సమతా తుష్టిః, తపోదానం యశో యశః తపోదానం యశో యశః, భవంతి భావా భూతానాం భవంతి భావా భూతానాం, మత్త ఏవ పృథగ్విధాః మత్త ఏవ పృథగ్విధాః. ఇప్పుడు మళ్ళీ అహింసా సమతా తుష్టిః అహింసా సమతా తుష్టిః, తపోదానం యశో యశః తపోదానం యశో యశః, భవంతి భావా భూతానాం భవంతి భావా భూతానాం, మత్త ఏవ పృథగ్విధాః మత్త ఏవ పృథగ్విధాః. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. అహింసా సమతా తుష్టిః, తపోదానం యశో యశః, భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. అహింసా సమతా తుష్టిః, తపోదానం యశో యశః, భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. అహింసా సమతా తుష్టిః, తపోదానం యశో యశః, భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. అహింసా సమతా తుష్టిః, తపోదానం యశో యశః, భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. జై శ్రీరామ్. హరే